ప్రజల ఆలోచనలు మార్పు ఎంత దారుణంగా ఉంది, భారతీయ సంస్కృతిని ఏ విధంగా నాశనం చేస్తున్నారు దాని మీద స్లేట్ వ్యవస్థాపకుడు అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన ఒక కథనం, వెబ్ సిరీస్ భారతీయ సంస్కృతి మీద ఆటమిక్ బాంబు దాడి. పాత సినిమాలు మంచిని గొప్పగా చూపే, ఎక్కువ సీన్లు మంచిని గొప్పగా చూపించడం కోసం కేటాయించేవాడు. చెడును తక్కువ సీన్లలో అందరికీ అసహ్యం కోపం కలిగేలా చూపేవారు. సినిమా ఒక మోరల్ లెసన్. కొత్త సినిమాలు చెడును ఎక్కువ సీన్లలో చూపుతారు, గ్లోరిఫై చేస్తారు, కానీ చివరికి మంచిగా విజయం అని చూపుతారు. టీవీ సీరియల్ చెడును అదే పనిగా గంటల కొద్దీ, రోజులు, వారాలు, నెలల కొద్దీ చూపుతారు, కానీ చివరికి చెడు ఇది మంచి ఇది అని చూపి ముగిస్తారు. పై మూడింట్లో మంచి విజయం సాధిస్తుంది. కొత్త సినిమాలు, టీవీ సీరియల్స్లో చెడును అతిగా చూపినా చివరికి మంచి విజయం సాధిస్తుందనే ముగింపు వల్ల సమాజానికి కలిగే నష్టం తక్కువే. వెబ్ సిరీస్ ఇది టీవీ సీరియల్కి ఎక్కువ, ఫోర్న్ ఫిలిమ్స్కి తక్కువ. ఫోర్న్ ఫిలిమ్స్ వైలెంట్ వీడియో గేమ్స్ కంటే అనేక రెట్లు సమాజానికి కీడు చేస్తున్నాయి. తెలుగులో వెబ్ సిరీస్ తక్కువ, హిందీ వాటిలో అంతగా హిట్ కాలేదు, కాబట్టి హిందీ రాని తెలుగు వారికి దీని గురించి అంతగా తెలియదు. ఫోర్న్ ఫిలిమ్స్లో ఫోకస్ అంతా దృశ్యాలపై ఉంటుంది, వీటిని చూసేది ఎక్కువగా పురుషులు. వెబ్ సీరియల్స్ని చూసే వాళ్ళలో 3/2 వంతులు స్త్రీలే. 40 దాటిన స్త్రీలు టీవీ సీరియల్స్కి అడిక్ట్ అయ్యారు. హాస్టల్లో ఉన్న అమ్మాయిలు 40 లోపు మహిళలు వెబ్ సిరీస్కి అడిక్ట్ అవుతున్నారు. వెబ్ సిరీస్లో ఫోర్న్ ఫిలిమ్స్ లాగా పూర్తి స్థాయి నగ్న దృశ్యాలు ఉండవు. మోరల్ కరప్షన్, ప్రజల ఆలోచన విధానాన్ని మార్చి చెడగొట్టే దిశగా అధిక శాతం వెబ్ సిరీస్ ఉంటున్నాయి. అసలు మంచి ఏంటి చెడు ఏంటి దీన్ని డిసైడ్ చేసేది ఎవరు? సోది కాకపోతే ఈ కోణం నుంచి వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. దాని అటాక్ పాయింట్ కూడా అదే. వీటిలో రొటీన్ కథలు ఉండవు. ఇవే నవీన సమాజం కొత్త పోకళ్ళు అంటూ వివిధ సబ్జెక్టుల్ని ప్రేక్షకుల ముందుకు తెస్తారు. హిందీలో బాగా హిట్ అయిన వెబ్ సిరీస్లో తీసుకొస్తున్నటువంటి అంశాలు డ్రింకింగ్, స్మోకింగ్, డ్రగ్స్ తీసుకోవడం, ముఖ్యంగా అమ్మాయిలు వీటిని చాలా రొటీన్గా తీసుకుంటూ ఉంటారు. లవ్, వివాహపూర్వ లైంగిక సంబంధాలు, డేటింగ్, క్యాజువల్ సెక్స్, గ్రూప్ సెక్స్, లెస్బియన్ సంబంధాలు, గే సెక్స్, వివాహేతర లైంగిక సంబంధాలు, పెద్ద మహిళ బాబీ అంటారు, యువకులకు ఆకర్షితులు కావడం, వయసులో పెద్దవాడు యువతలకు గాలం వేయడం, వాయు వరుస లేని సెక్స్, టీచర్ స్టూడెంట్, స్టెప్ ఫాదర్, స్టెప్ డాటర్, స్టెప్ మదర్, స్టెప్ సన్, బ్రదర్ సిస్టర్, అలా ఇవన్నీ ఫోర్న్ ఫిలిమ్స్లో ఎంతో కాలంగా ఉన్న సబ్జెక్టులే కదా అని ఎవరైనా అనొచ్చు. వెబ్ సిరీస్ చేస్తున్న చెడు, దానివల్ల కలిగే విధ్వంసం అపారం. ఎలాగో చూద్దాం. వెబ్ సిరీస్ కంపెనీలకు సీఈఓలుగా ఐఐఎం లాంటి ఉన్నత విద్యా సంస్థల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన యువతల్ని నియమిస్తున్నారు. వీరు తమ తెలివితేటలని, తెలివి మొత్తాన్ని ఉపయోగించి ఈ కాలం యువతను, ముఖ్యంగా యంగ్ లేడీస్ని ఆకట్టుకునేలా ఈ సీరియల్స్ తీస్తున్నారు. ఇందులో సీన్స్ అంతకంటే మించి డైలాగులు బ్రెయిన్ వాష్ చేసేలా చాలా ప్రభావవంతంగా ఉంటున్నాయి. ఉదాహరణకు 4 అమ్మాయిలు ఒక చోట ఉంటారు. ఒక అమ్మాయి వోడ్కా తెస్తుంది, మిగతా వాళ్ళని తాగడానికి పిలుస్తుంది. వాళ్ళు తప్పు కదా అంటారు. ఏది తప్పు? ఇది పురుషాధిక్య భావన, మహిళలను కట్టిపడేయడానికి పురుషులు విధించిన రీలు. శతాబ్దాలుగా మహిళ దీన్ని భరిస్తూ వస్తుంది. ఇంత చదువుకున్నాం, ఎప్పటికైనా పురుషాధిక్యతను బ్రేక్ చేయలేమా అంటుంది. ఈ డైలాగులు మామూలు వాళ్ళని పూర్తిగా కన్విన్స్ చేసేస్తాయి. తాగడం తప్పు కాదు, అదొక ట్రెండ్ అనే భావన చూసే వారిలో వస్తుంది. అటుపై సన్నివేశాలు, సిగరెట్, మారిజూనా తప్పే ఉంది, అనుభవించడానికే కదా జీవితం, ఈ వయసులో కాకపోతే ఆంటీ అయ్యాక ఎంజాయ్ చేస్తావా అంటూ ప్రేరణ. ఇకపోతే అబ్బాయి ప్రేమ మొత్తం ఎక్స్ప్లాయిటేషన్, నీ శరీరాన్ని దోచుకోవడానికి నీ వెంట పడతాడు, అసలు అమ్మాయి మనసుని అర్థం చేసుకున్న అబ్బాయి ఎవరు అంటూ అమ్మాయిని తన స్నేహితురాలకి భౌతికంగా దగ్గర కావడానికి ప్రయత్నిస్తుంది. తప్పు కదా అంటూ అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. వెళ్ళి ఓదార్పు, లెస్బియన్ నిజాన్ని జస్టిఫై చేసేలా పదునైన డైలాగ్. ఇది వద్దు, తప్పు అని చెప్పడానికి ఎవరికి అధికారం ఉంది? యునైటెడ్ నేషన్స్ దీన్ని గుర్తించింది, తప్పైతే ఎలా గుర్తిస్తుంది అంటూ అమ్మాయికి బ్రెయిన్ వాష్. మరి అమ్మాయి కలిస్తే పిల్లలు పుట్టరు కదా అంటుంది. భార్యాభర్త ఎన్నిసార్లు సెక్స్లో పాల్గొంటారు? అనేక వందల సార్లు కదా. ప్రతిసారి బిడ్డను కనడానికైనా కాదు కదా. ప్లెజర్ కోసం పిల్లలు కావాలంటే అడాప్ట్ చేసుకుందాం, లేదా కృత్రిమ గర్భధారణ, లేదా మన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కదా వాడిని రోజు పిలుద్దాం, ముగ్గురం ఎంజాయ్ చేద్దాం అంటూ పవర్ఫుల్ కౌన్సిలింగ్. అక్కడ తెరపైన ఒక అమ్మాయి మరో అమ్మాయికి చెప్పినట్టే ఉంటుంది. దీన్ని చూసి లక్షల సంఖ్యలో యువ మహిళలు, పురుషులు ప్రభావితం అవుతున్నారు. అంటే మాస్ కౌన్సిలింగ్. అసలు అమ్మాయి పైన ఇంట్రెస్ట్ లేదు అంటుంది. ఒకసారి టేస్ట్ చేస్తే కదా, తొలిసారి ఎప్పుడైనా రిస్క్ అనిపిస్తుంది, కొత్తగానే ఉంటుంది, ఓసారి ట్రై చేస్తే కదా తెలిసేదంటూ బకార్డీ బ్రేజర్తో పాటు మెల్లగా అమ్మాయిని ఒప్పించడం ఆ సన్నివేశం. అసలు ఒక అమ్మాయి మరో అమ్మాయిని అర్థం చేసుకున్నట్టు ఏ అబ్బాయి అర్థం చేసుకోలేడు. నా జన్మ ధన్యం అంటూ అమ్మాయి మాటతో సన్నివేశం ముగుస్తుంది. అటుపై వారి రిలేషన్ యథేచ్ఛగా కొనసాగుతుంది. అప్పుడప్పుడు కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు చేస్తారు, ఇవన్నీ సహజం అన్నట్టు పూర్తి స్థాయిలో ఇలాంటి వాటిని జస్టిఫై చేస్తూ పదునైన మాటలు. ఇలాగే ఒక అబ్బాయికి ఆకర్షితురాలు కావడం, దాన్ని జస్టిఫై చేస్తూ డైలాగ్. తాగడం తప్పు, అబ్బాయి సంబంధాలు, వివాహేతర సంబంధాలు తప్పు అంటూ ఆర్గ్యూ చేసే కొన్ని సీన్స్ ఉంటాయి. ఇలా చేసేవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు లేదా టీచర్స్ ఆర్ కౌన్సిలర్స్. వారి డైలాగ్స్ బలహీనంగా ఉంటాయి. వాళ్ళని కాలం పోకడ తెలియని అవుట్డేటెడ్ జోకర్స్ లాగా, చేదస్త పినుగుల్లాగా చూపిస్తారు. వీరు తాము చెప్పే నీతులకు భిన్నంగా నడుచుకునే కొన్ని సన్నివేశాలు పెడతారు. చూసారా, అందరూ ఇంతే, అవతల వాడికి చెప్పేందుకే నీతులు ఉంటాయి. లేదా చేతగాని వారు, వయసుడిగిన వారు, వారి లోకం పోకడ తెలియని వాళ్ళు అలాంటి మాటలు చెప్తారు. వారి మాటలను ఒక చెవిలో విని మరో దానిలో వదిలేయాలి. అంతకంటే టెన్షన్ పట్టడం వేస్ట్. ఇలా ఉంటుంది వెబ్ సిరీస్.
మోరల్ కరప్షన్ మొదలైంది. మద్యం, ధూమపానం, డ్రగ్స్, డేటింగ్, ప్రీ మ్యారిటల్ సెక్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ సెక్స్ ఇవన్నీ చాలా సహజం, సర్వసాధారణం అనే భావన ప్రబలిపోతుంది. పురుషుడిని చెడగొట్టడం ఈజీ. మన సమాజానికి నైతిక రక్షణ ఉంది మహిళలే. కుటుంబం, వివాహం అనే వ్యవస్థలు ఇంకా బతికున్నాయంటే దానికి ప్రధాన కారణం మహిళే. ఇప్పుడు ఆ మహిళల ఆలోచన తీరునే మార్చేస్తున్నారు. అసలు మంచికి చెడుకి ఉన్న నిర్వచనం మార్చేస్తున్నారు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా తాగడం మంచి కాదు అన్నవాడు ఇప్పుడు ఒక జోకర్. డ్రగ్స్ వద్దన్నవాడు విలన్. అబ్బాయి అమ్మాయి ఏంది, అబ్బాయి ఏంది, అమ్మాయి ఏంది, చక్కగా పెళ్లి చేసుకో అన్నవాడు ఇప్పుడు అవుట్డేటెడ్ ఫూల్. వెబ్ సిరీస్ సునామీ ఉత్తర భారతాన్ని చుట్టేసింది. దీని ప్రభావం ఏంటో తెలియాలంటే పూణే వీధుల్లో రాత్రిపూట తిరగాలి. ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థలు ఉన్న చోటుకి వెళ్ళాలి. బెంగళూరు, ఢిల్లీ, ముంబై పబ్స్లో వచ్చేవాళ్ళు ఎవరో, వారి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమేనని చూడాలి. ఐఐటి ముంబై ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎంతమంది లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు, హైదరాబాద్, బెంగళూరు న్యాయ విశ్వవిద్యాలయంలో ఎంతమందికి డ్రగ్స్ అలవాటు అయిందో చూడాలి. వెల్లూరులోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు వారాంతంలో చిత్తూరు నగరానికి వచ్చి ఏం చేస్తారో చూడాలి. ఇంకా చాలా ఉంది. కానీ చెడుని వర్ణిస్తే కొంతమందికి దానికి ఆకర్షితులవుతారు. వెబ్ సిరీస్ బాంబు దాడి నుంచి కుటుంబ వ్యవస్థను, వివాహ వ్యవస్థను రక్షించడానికి ఎవరో రావాలి. ఏదో అద్భుతం జరగాలి.